ఊహించుకోండి, ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలిపోతే ఏమవుతుంది? ప్రపంచానికి అది కేవలం ఒక వార్త కావచ్చు, కానీ భారత్కు అది ఒక పీడకల, అంటే నైట్మేర్. మనం పాకిస్తాన్ను కంట్రోల్ చేయాలన్నా, చైనాకు చెక్ పెట్టాలన్నా మనకున్న ఏకైక మిత్రదేశం ఇరాన్. కానీ ఇప్పుడు జనవరి 2026లో ఇరాన్ వీధుల్లో మంటలు మండుతున్నాయి. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పరిస్థితిని అదుపు చేయడానికి కష్టపడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇఫ్ ఇరాన్ ఫాల్స్, ఇండియా హ్యాస్ సంథింగ్ టు వరీ అబౌట్. అసలు ఇరాన్ పడిపోతే భారత్కు ఎందుకు భయం? మన 8,000 కోట్ల చాబాహార్ పోర్ట్ ఏమవుతుంది? పాకిస్తాన్ దీనివల్ల ఎలా లాభపడుతుంది? ఈ వీడియోలో ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన చేదు నిజాలను మరియు భారత్ వేయబోయే మాస్టర్ ప్లాన్ను డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు విక్కీస్ టార్చ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే విక్కీస్ టార్చ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు ద రియాలిటీ. మిత్రులారా, మొదట మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇరాన్ మనకు కేవలం ఆయిల్ ఇచ్చే దేశం కాదు, అది మన గేట్వే. పాకిస్తాన్ మనకు రోడ్డు మార్గం ఇవ్వకపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ మరియు సెంట్రల్ ఏషియా వెళ్లడానికి మనకున్న ఏకైక మార్గం ఇరాన్లోని చాబాహార్ పోర్ట్. గత 10 ఏళ్లుగా భారత్ ఇక్కడ వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఎందుకంటే పక్కనే పాకిస్తాన్లో చైనా కట్టిన గ్వాదర్ పోర్ట్ ఉంది. దానికి కౌంటర్గా మనం కట్టిన అద్భుతమే చాబాహార్. టీఓఐ రిపోర్టు ప్రకారం, ఒకవేళ ఇరాన్లో ఇప్పుడున్న ప్రభుత్వం కూలిపోయి అక్కడ అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చినా, లేదా అంతర్యుద్ధం అంటే సివిల్ వార్ వచ్చినా, మొదట నష్టపోయేది మన చాబాహార్ ప్రాజెక్టే. చాబాహార్ ఆగితే ఆఫ్ఘనిస్తాన్తో మన వ్యాపారం కట్ అవుతుంది. రష్యా వెళ్లే ఐఎన్ఎస్టీసీ అంటే నార్త్ సౌత్ కారిడార్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. మధ్య ఏషియాలోని గ్యాస్ మరియు యురేనియం నిల్వలు మనకు అందకుండా పోతాయి. అంటే ఇరాన్ అస్థిరత అంటే ఇన్స్టెబిలిటీ అనేది నేరుగా భారత ఆర్థిక భవిష్యత్తుపై పడే దెబ్బ. ఇక్కడే అసలు జియోపాలిటిక్స్ గేమ్ ఉంది. చాలా మందికి తెలియని నిజమేంటంటే, ఇరాన్ మరియు పాకిస్తాన్ ఒకరినొకరు అసహించుకుంటాయి. పాకిస్తాన్ ఒక సున్నీ మెజారిటీ దేశం, ఇరాన్ ఒక షియా మెజారిటీ దేశం. ఈ విభేదాలే మనకు వరం. కశ్మీర్ విషయంలో ఇరాన్ ఎప్పుడూ పాకిస్తాన్కు ఫుల్ సపోర్ట్ ఇవ్వలేదు. ఓఐసీ మీటింగ్స్లో పాకిస్తాన్ నోరు మూయించే దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ మాత్రమే. కానీ టీఓఐ హెచ్చరిస్తున్న విషయం ఇదే. ఒకవేళ ఇరాన్లో ఇప్పుడున్న షియా ప్రభుత్వం అంటే క్లెరికల్ రెజీమ్ పడిపోయి అక్కడ పాకిస్తాన్ లేదా సౌదీ అరేబియాకు దగ్గరగా ఉండే కొత్త ప్రభుత్వం వస్తే, అప్పుడు పాకిస్తాన్కు రెండు వైపులా అంటే తూర్పున ఇండియా, పడమరన ఇరాన్ శత్రువులు ఉండరు. పాకిస్తాన్ బార్డర్ నుండి పాకిస్తాన్ సేఫ్ అయిపోతుంది. పాకిస్తాన్ తన ఆర్మీని మొత్తం ఇండియా బార్డర్ వైపు మళ్లిస్తుంది. ఇది మన భద్రతకు అతిపెద్ద ముప్పు. అంతేకాదు, ఇరాన్లో గందరగోళం వస్తే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ తీవ్రవాదులు మరింత రెచ్చిపోతారు. ఆ సెగ ఖచ్చితంగా భారత్ దాకా వస్తుంది. ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిల్వలున్నాయి. ప్రస్తుతం అమెరికా ఆంక్షల వల్ల మనం ఆయిల్ కొనలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మనకు శక్తినిచ్చేది ఇరానే. అయితే ఇక్కడ డ్రాగన్ అంటే చైనా కాచుకొని కూర్చుంది. ఇరాన్ బలహీనపడితే చైనా అక్కడ తన పట్టును ఇంకా బిగిస్తుంది. ఇప్పటికే చైనా ఇరాన్ మధ్య 25 సంవత్సరాల ఒప్పందముంది. ఇరాన్లో అస్థిరత వస్తే చైనా తన సైన్యాన్ని లేదా ప్రైవేట్ సెక్యూరిటీని ఇరాన్లోకి దించే ప్రమాదముంది. ఊహించండి, మన పక్కనే ఉన్న పాకిస్తాన్ చైనా చేతిలో ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా చైనా కంట్రోల్లోకి వెళితే భారత్ చుట్టూ చైనా వల అంటే రింగ్ ఆఫ్ ఫైర్ పూర్తవుతుంది. అందుకే ఇరాన్లో సుస్థిరత ఉండడం భారత్కు చాలా ముఖ్యం. అక్కడ ఎవరు పాలిస్తున్నారు అనేదానికంటే అక్కడ శాంతి ఉండడమే మనకు కావాలి. మరి భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా లేదు. జనవరి 2026లో పరిస్థితి సీరియస్గా ఉన్నా భారత విదేశాంగ విధానం చాలా క్లియర్గా ఉంది. మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు చెప్పినట్లు, ఇండియా ప్లేస్ ఆన్ ద ఫ్రంట్ ఫుట్. డిప్లొమసీ. మనం ఒక పక్క ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడుతూనే మరో పక్క అక్కడ జరుగుతున్న మార్పులను గమనిస్తున్నాం. యాక్ట్ వెస్ట్ పాలసీ. ఇరాన్తో పాటు సౌదీ, యుఏఈ మరియు ఇజ్రాయెల్తో కూడా మనం బలమైన సంబంధాలు పెట్టుకున్నాం. ఒకవేళ ఇరాన్లో తేడా వచ్చినా మనకు ప్రత్యామ్నాయం అంటే ప్లాన్ బి ఉండేలా చూసుకున్నాం. సెల్ఫ్ రిలయన్స్. చాబాహార్ పోర్టును రక్షించుకోవడానికి అవసరమైతే అంతర్జాతీయ సమాజం అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉంది.
టీఓఐ ఎనాలిసిస్ ప్రకారం భారత్ ఎప్పుడూ ఇరాన్ అంతర్గత విషయాల్లో తలదూర్చదు, కానీ మన ప్రయోజనాలకు ముప్పు వస్తే మాత్రం చూస్తూ ఊరుకోదు. మిత్రులారా, ఇరాన్ పడిపోతే భారత్కు దెబ్బ తగులుతుందా? అవును, తగులుతుంది. కానీ భారత్ ఇప్పుడు 1990లో ఉన్న దేశం కాదు. మనం 2026లో ఉన్నాం. మన దగ్గర వ్యూహముంది, శక్తి ఉంది, మరియు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే నాయకత్వం ఉంది. ఇరాన్లో మంటలు రేగవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ ఆసియాలో భారత ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. చాబాహార్ మనదే, హిందూ మహాసముద్రం మనదే. ఈ జియోపాలిటిక్స్ చదరంగంలో భారత్ కేవలం ఆటగాడు కాదు, ఆటను శాసించే రాజు. మీకు ఏమనిపిస్తోంది? ఇరాన్లో మార్పు వస్తే అది భారత్కు మంచిదా, చెడ్డదా? కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకీ జై.